మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఆ పేరులోనే ఉంది విజయం. ఆ నాయకుడు రాముడిలా పట్టుబట్టిన కృష్ణుడిలా డబల్ ధమాకా విజయం నాది అన్న ధీమాలో ఉండగా 6 నెలలు అంటూ జరిగిన పొడిగింపు ఏకంగా ఏడాదికి మార్చి అందరి ఆశలపై నీళ్లు చల్లేశారు. అంతటితో ముగిసింది అనుకుంటే హస్తినాలో చక్రం తిప్పేస్తానంటూ అధినేతలతో వరుస భేటీలు ఆశావాహులందరినీ కంగారు పెట్టిస్తుండగా నామినేటెడ్ నాదే, ఎంపీ బరిలో నేనే అంటూ పావులు కదుపుతున్నారు. బోర్డు చరిత్రలో 2 పర్యాయాల పొడిగింపుతో అంతా సరిపెట్టుకుంటే రామకృష్ణ లీలతో ఏకంగా 3 ఏళ్ల కాలం నుంచి నాకెదురులేదు, నన్ను ఆపేది లేదంటూ దూసుకుపోతుండగా మరో ఏడాది పాటు నువ్వు ఆ రాజ్యానికి రాజు అంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంటే మరో టార్గెట్తో ఈ ఏడాది నాదే, ఆ సీటు నాదే అంటూ పార్టీ పెద్దల మనసులో స్థానం సంపాదించేలా హస్తినాకు తన మకాం మార్చేసి ఆశావాహనేతల్లో గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు. అసలు నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ ఆలోచన ఏమిటి? ఢిల్లీకి మకాం మార్చడం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? వాచ్ ఫోకస్. నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అనుకున్నంత పనిచేశారు. పలు కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్తో ఆయన వేసిన స్కెచ్ కు పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇక ఈసారి ముగింపు పడుతుంది అన్న కథ కాస్త 6 నెలల కాలంపై ఏడాదికి చేరింది. 2 పర్యాయాల కన్నా నామినేటెడ్ పదవిని పొడిగించిన సంఘటనలు చాలా తక్కువ కాగా ఫిబ్రవరి 2021తో ముగిసిన బోర్డు మెంబర్ల పదవీ కాలంలో ఇక ఎన్నికలే అనుకుంటే ఆనాటి నుంచి నామినేటెడ్ మెంబర్ పదవులు అందుకుంటూ కంటోన్మెంట్లో కీలక బీజేపీ నేతగా ఎదిగారు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి ఇలా ఒకటి వెంట ఒకటి పొడిగింపులతో కంటోన్మెంట్ బోర్డు వెరెట్ బోర్డుగా పాలనను నడిపిస్తుండగా ఇప్పుడు ఏకంగా మరో ఏడాది పాటు అటువైపు ఆలోచన లేకుండా శుభం కార్డు వేసేసింది కేంద్రం. రక్షణ శాఖ జారీ చేసిన గెజిట్లో ఏకంగా 56 కంటోన్మెంట్లను మరో ఏడాది పాటు నామినేటెడ్ మెంబర్గా ఆ పదవిని పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేయగా గత కొన్ని రోజులుగా మరో ఏడాది పాటు తానే ఉంటానంటూ రామకృష్ణ చెప్పిన మాటే నిజమైంది. అందరూ ఈ టర్మ్లో ఎన్నికలు వస్తాయంటూ ఆశపడిగా మరికొందరు విలీనం జరిగిపోతుందంటూ ఆలోచన చేశారు. కానీ ఈ రెండింటిని పక్కకు పెట్టి ప్రస్తుతానికి మరో ఏడాది పాటు కంటోన్మెంట్లకు నామినేటెడ్ మెంబర్లే బాస్గా ఉత్తర్వులను జారీ చేసింది రక్షణ శాఖ. శక్తి సూచిక యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక. నామినేటెడ్ మెంబర్ గా విజయం సాధించిన రామకృష్ణ అంతటితో సరిపెట్టుకుని ఖుషిగా ఉంటారనుకుంటే ఇప్పుడు ఆయన ఢిల్లీలో మకాం వేయడానికి కారణం కేవలం నామినేటెడ్ మెంబరే కాదు, మరొకటి కూడా ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కంటోన్మెంట్ పై ఇన్నాళ్లు కన్నేసిన రామకృష్ణ ఇప్పుడు మరో కన్ను మల్కాజ్గిరి పార్లమెంటు పైన వేసినట్లుగా తెలుస్తుండగా అందుకోసమే హస్తినా ప్రయాణం సాగింది అన్నట్లుగా తెలుస్తుంది. ఒక దానిలో విజయం అందుకున్న రామకృష్ణ మరొక పనిలో ఇక ఎంపీ సీటు కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుండగా కలవరు కుదరదు అన్న పార్టీ పెద్దలను సైతం కలుస్తూ తన అభ్యర్థులను వారికి అందజేసి తాను కూడా బరిలో ఉంటానంటూ మనసులో మాటను చెప్పేసినట్లుగా సమాచారం. ఈసారి మల్కాజ్గిరి ఎంపీ బరిలో నిలిచేందుకు రామకృష్ణ పూర్తి స్థాయిగా ప్రయత్నాలు ముమ్మరం చేయగా ఈసారి ఎంపీ సీట్ తనకే వస్తుందన్న ధీమాతో రామకృష్ణ ప్రయత్నాలు సాగుతుండగా ఈసారి సీటు నాదే, నామినేటెడ్ పదవి నాదే అన్న ధీమాలో ఉండడం విశేషం. ఇన్నాళ్ళు కంటోన్మెంట్ ప్రజానికానికి సుపరిచితుడుగా, ప్రత్యర్థి పార్టీ నేతలకు శత్రువుగా, ఆశావాహుల ఆశలు అడియాసలు చేసే నాయకుడుగా ఉన్న రామకృష్ణ ప్రస్తుతం తన రూటు మార్చి అందరి నోట రామకృష్ణ అన్న పేరును ముందు వరుసలో పలికేలా చూసుకోగా మరి అధిష్టాన పెద్దలు నామినేటెడ్ తో పాటు ఎంపీ సీట్ ఇస్తారా లేక నామినేటెడ్ తో సరిపెట్టుకుని వదిలేస్తారా అన్నది త్వరలోనే తెలియనుండగా ఇప్పటికే పార్లమెంటు పరిధిలో బ్యానర్లతో విస్తరించిన రామకృష్ణ తన మాటలతో ఆ సీటును అందుకున్నా పెద్దగా ఆశ్చర్యపోయేది ఏమీ లేదు అన్నది నేతల వాదన. ఓరుగల్లు బిడ్డ మల్కాజ్గిరి గడ్డపై అడుగుపెట్టారు. ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమంలో నీడలా తన వంతుగా సహాయం అందించిన ఆ పారిశ్రామికవేత్త ఇక తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. కాసాయంలో 5 ఏళ్ల ప్రయాణంలో పాదయాత్రలతో నియోజకవర్గాలను చుట్టేయగా మల్కాజ్గిరి పార్లమెంట్లో పట్టు సాధించి 2 పర్యాయాలు ఎంపీగా పనిచేసిన తన అనుభవంతో ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ ముందుకొస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడి కుటుంబం నుంచి వచ్చి ఉద్యమ గడ్డపై తిరుగులేని విజయాలను అందుకొని పారిశ్రామికవేత్తగా పేరును సంపాదించి కమిట్మెంట్ ముందుకు సాగే నాయకుడిగా పార్టీలో సముచిత స్థానం అందుకున్న చాడ సురేష్ రెడ్డి ఈసారి మల్కాజ్గిరి బరిలో నిలిచేందుకు ఇక సిద్ధమవుతున్నారు. చేర్చుకున్న బీజేపీ పార్టీ తన పనితనాన్ని ఈసారి తప్పక గుర్తిస్తుందన్న ఆశతో ఆయన అడుగు వేయడానికి ఇక సిద్ధం కాగా కంటోన్మెంట్ నుంచి తన ప్రయాణాన్ని నేటితో మొదలు పెట్టేశారు.
బీజేపీ పార్టీ నుంచి కూడా పోటీ చేయాలని చెప్పేసి మరి నేను అధిష్టానికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రానున్న రోజుల్లో వారు కూడా మాకు మరి చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా పని కూడా చేసుకుంటున్నాను. ఇప్పుడు రానున్న ఎన్నికలలో కూడా మరి నాకు అధిష్టానం తప్పకుండా ఛాన్స్ ఇస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న వాసుదేవరెడ్డి కుమారుడు చాడ సురేష్ రెడ్డి. ఓరుగల్లో వారి పేరు ఇప్పటికీ చిరస్మరణీయంగా నిలవగా వాసుదేవారెడ్డి కౌసల్యాదేవిల సంతానం చాడ సురేష్ రెడ్డి. ఉన్నత చదువులు చదివి ఏబీవీపీలో యాక్టివ్ మెంబర్గా మొదలై టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు సురేష్ రెడ్డి. అనంతరం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఓరుగల్లు టీడీపీ పార్టీని ఓ వెలుగు వెలిగించిన ఆయన పార్టీ పెద్దలు ఆయన పనితనం గుర్తించి 2 మార్లు లోక్సభ ఎంపీగా అవకాశం ఇచ్చారు. అనంతరం అనేక పదవులు అనిపించిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్తో జతకట్టి ఉద్యమంలో పాల్గొనడంతో పాటు వెనకుండి ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఇలా సాగుతున్న ప్రయాణంలో పారిశ్రామికవేత్తగా చర్లపల్లిలో అనేక పరిశ్రమలో 1994 నాటి నుంచే నడిపిస్తుండగా రిజర్వేషన్లు మారడంతో ప్రజలకు సేవ చేసే అవకాశం లేకపోవడంతో ఇక మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని తన మకాంను పూర్తిగా మార్చేశారు. కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో సీటు ఇచ్చేందుకు సిద్ధమైన కుటుంబ పాలనతో విసుగు చెంది వారికి దూరమైన ఆయన ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి ఆ విజన్ పై ఆసక్తి కనబర్చి బీజేపీ పార్టీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరారు. ఆనాటి నుంచి పలు ఎన్నికల్లో ఆయనకు బాధ్యతలను పార్టీ పెద్దలు అందజేయగా గెలిపించి తన పనితనాన్ని నిరూపించుకోవడంతో పాటు బండి సంజయ్ పాదయాత్రలో నియోజకవర్గాల వారీగా చుట్టేసి తన పేరును మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో పదిలం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో తిరిగి మరి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఏదైతే వెనుకబడి ఉన్నదో ఎక్కడైతే అభివృద్ధి కావాలన్నదో అవన్నీ కూడా మరి వాటిని గమనించి మరి వాటిని అన్నింటి కూడా ఇక్కడ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మరి మేము ముందుకు రావడం జరుగుతున్నది. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే. పార్టీలో మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు ఈసారి తప్పక అవకాశం వస్తుంది అన్న దృఢ నిశ్చయంతో చాడ సురేష్ రెడ్డి ఉండగా ఇక తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికీ హస్తినా పెద్దల నుంచి మొదలుకొని రాష్ట్ర నాయకుల వరకు అందరి నోట చాడ సురేష్ రెడ్డి అన్న పేరును పదిలం చేసుకోగా ఇక తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పలువురు పార్టీ అధినేతలకు తన అభ్యర్థులను అందించడంతో పాటు ఇక మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో గ్రౌండ్ వర్క్ ను షురూ చేశారు. గోడ పత్రికలతో పాటు పలు ఆసక్తికర పెయింటింగ్లతో ఆయన పేరు సుమారు మారుమొరిగించగా కంటోన్మెంట్లోని ముఖ్య నేతలతో టచ్లో ఉంటూ ఈసారి తనకు సహకారం అందించాలని మర్యాదపూర్వకంగా కలయికలతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా సీనియర్ నాయకుడు సారంగపాణితో కలిసి పలువురు నేతలను కలవడంతో పాటు గాయత్రి గార్డెన్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్తో పాటు పలువురిని కలిసి తనకు మద్దతుగా ఉండాలంటూ కోరారు. మర్యాదపూర్వక కలయిక అంటూ చాడ సురేష్ రెడ్డి తెలియజేయడంతో పాటు ఈసారి తన అభ్యర్థులకు పార్టీ అవకాశం ఇస్తుందని భావిస్తున్నట్లు తెలియజేశారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉండి ఇక్కడ ఎవరికి ఇచ్చినా కానీ మేము కూడా సహకరిస్తాము. కానీ పార్టీ మాత్రం నాకు తప్పకుండా నాకు సహకరిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనుభవం ఆయనకున్న మరో అదనపు అర్హత కాగా విద్యావేత్తగా వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన పారిశ్రామికవేత్తగా ఉద్యమ స్ఫూర్తితో మోడీ సంకల్పంతో ఆయన ప్రయాణం సాగుతుండగా సీటు వచ్చినా రాకుండా తాను మాత్రం పార్టీ సేవలో ఈ జీవితం అంకితమంటూ తెలియజేస్తుండగా మరి బీజేపీ అధిష్టాన పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది త్వరలో తేలిపోనుంది. ప్రభుత్వ మార్పు ఆ బస్తీకి శాపంగా మారింది. గత ప్రభుత్వంలో వర్క్ ఆర్డర్ వస్తే ఈ ప్రభుత్వంలో వర్క్ చేయలేమంటూ చేతులెత్తేశారు కాంట్రాక్టర్లు. ఎమ్మెల్యే చెప్పినా ఫైలు కదలదు, కార్పొరేటర్కు చెప్తే అడుగు ముందుకు పడదు, లోకల్ నేతలకు చెప్తే ఎవరికి చెప్పాలంటూ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి కాగా అసలే మేము ఏం పాపం చేశామంటూ గగ్గోలు పెడుతున్నారు ఆ బస్తీ వాసులు. అభివృద్ధి పేరుతో ఉన్న రోడ్డు తీసేశారు, కొత్తగా పైప్ లైన్ వేశారు, మళ్లీ రోడ్డు వేయడం మరిచి ఇప్పుడు టైం పాస్ చేస్తున్నారంటూ మండిపడుతుండగా మా గల్లీకి అధికారులు నాయకులు వస్తే ఇక తామేంటో చూపిస్తామంటూ ఆగ్రహ జ్వాలను వెలగక్కుతున్నారు. మరి ఈ బస్తీ సమస్య ఏమిటి? ఏడాది కాలంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏమిటి? వాచ్ ఫోకస్. ఈ పైప్ లైన్ వేసి సంవత్సరం అవుతుంది కానీ ఆ కనెక్షన్ రోడ్ అనేది వేస్తలేదు సార్. శాంక్షన్ అయింది అంటున్నారు, ఈ వారంలో అయిపోతుంది, వచ్చే వారంలో అయిపోతుంది, ఇట్లా అంటున్నారు. సంవత్సరం అయిపోయింది, ఆ ముసలోళ్ళు పడుతున్నారు, లేస్తున్నాం, ఎన్ని దెబ్బలు తగులుతున్నాయి, రోడ్లు తేలినాయి, స్కూటర్లు అయితే ఎగిరి పడుతున్నారు. ఇట్లా రోడ్ బాగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మోండా డివిజన్ ప్రాంతం ఇదే. రెన్జిమెంటల్ బజార్లోని సలోజా హౌస్ నర్సింగ్ హోమ్ ఎదురుగా ఉన్న గల్లీ ఇది. గత ఏడాది దివంగత ఎమ్మెల్యే సాయన్న ఇక్కడ అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేశారు. అయితే హడావిడిగా ఉత్సాహంగా మొదలైన పనులు కాస్త ఏడాది వరకు పొడిగిస్తూ సాగగా పాత డ్రైనేజీ పైప్ లైన్ వ్యవస్థను మార్చి కొత్త పైప్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులు జరగడంతో బస్తీవాసులంతా సంతోషపడ్డారు. ఎన్నికల కోడ్ కారణంగా కాసేపు గ్యాప్ ఇవ్వడంతో అప్పుడు ఇప్పుడు అంటూ తాసారం చేస్తూ వచ్చిన అధికారులు ఇప్పుడు ఆ ముచ్చటే మర్చారు.
ఏడాది కాలంగా రాళ్లు తేలిన రోడ్లు బస్తీవాసులు అవస్థలు పడుతూ నడక సాగించాల్సిన పరిస్థితి కాగా ఇక వాహనం వెళ్తే చాలు ఎవరింటి వైపు రాళ్లు పడతాయో తెలియని పరిస్థితి. ఈ సంగతి నేతలందరికీ తెలుసు. చివరికి జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులకు కూడా తెలుసు. కానీ వర్క్ ఆర్డర్ ఉన్న కాంట్రాక్టర్ ఎవరూ ముందుకు రావడం లేదన్న సాకుతో ఆ పనులు అలాగే నిలిచిపోయాయి. పలుమార్లు నేతలకు, అధికారులకు పరిస్థితి బస్తీవాసులు, స్థానిక నేతలు చెప్తున్నా పాత వర్క్ ఆర్డర్లకు కొత్త ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదని, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదంటూ సమాధానం ఇస్తుండగా మరి కొత్తగా నిధులు కేటాయించిందంటే మాట రాని పరిస్థితి. బతుకమ్మకి వేపిస్తామన్నారు, అది లేదు ఇది లేదు. లాస్ట్ మేడం కూడా అడిగినాం, మళ్ళా 1 వీక్లో వేపిస్తాము అని అన్నారు. ఇప్పటి కూడా నెల అవుతుంది 1 వీక్ అయిపోయి కూడా. మరి ఇంతవరకు వేపిస్తలేరండి. అందరు పడడం, లేవడం, దెబ్బలు తాకడం చాలా కష్టమవుతుంది మాకు. పిల్లలు ఆడుకోవడము, అసలు మాకు మోడి నీళ్ళు, దోమలు, నీళ్ళు వచ్చినప్పటి నుండి గుంతలలో బండ్లు పోవడము, ఇళ్ళకి పడడము చాలా రిస్క్ అవుతుంది. దీంతో ఏడాది కాలంగా నరకయాతన పడుతున్న బస్తీవాసులు ఓట్ల కోసం వస్తారు, అభివృద్ధి పనులు చేస్తామని వస్తారుగా అప్పుడు మేము చెప్తామంటూ అందరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న నీరు లోపలికి వెళ్తుండటంతో తాము త్రాగుతున్న మంచినీరు కలుషితపు నీరా లేక మంచినీరా అన్నది తెలియని పరిస్థితి అని, మేమేం పాపం చేశామని ఇలా వ్యవహరిస్తున్నారంటూ బస్తీవాసులు మండిపడుతున్నారు. మాకు ఈ వీక్ అంటారో మరి డే అంటారో అది మీ ఇష్టం, కానీ మాకు ఫాస్ట్గా అప్రూవల్ చేసి రోడ్ వేస్తే బాగుంటుంది. ఇది పిల్లల నుంచి అది పెద్దల వరకు కూడా మొత్తం ప్రాబ్లం ఉంది. ఆ ఒక్క పని చేయించండి ప్లీజ్. బస్తీవాసులందరిది నేడు ఒకే మాట కాగా, చేస్తే పనులు చేయండి, లేకపోతే కొత్త కాంట్రాక్టర్లు కొత్తగా నిధులతో వర్క్ ఆర్డర్ ఇవ్వండి, అంతేగాని మీ జీవితాలు మీ రోడ్లు ఇంతే అంటూ వదిలేస్తే మాత్రం ఇక ఊరుకోమంటూ హెచ్చరిస్తుండగా మరి బస్తీవాసులు ఆగ్రహ జ్వాలపై అధికారుల నేతలు రిప్లై ఎలా ఉంటుందో వేచి చూడాలి. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో అడుగు పెడితే ముందుగా అందరు ఉద్యోగులకు గుడ్ మార్నింగ్ చెప్తూ ఆయన స్వాగతం పలుకుతారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడంతో పాటు వారి కార్యాలయంలో ఎటువంటి సదుపాయం కావాలన్నా మైహూనా అంటూ వారికి సహకారం అందిస్తారు. ఆయనే కంటోన్మెంట్ బోర్డు ఆఫీస్ సూపరింటెండెంట్ అక్బర్ అలీ. బోర్డు కార్యాలయంలో అడుగుపెట్టిన నాటి నుంచి ఎటువంటి కాంట్రవర్సీలకు పోకుండా తనదైన స్టైల్లో అక్బర్ అలీ ముందుకు సాగారు. ఎంతో మంది సీఈఓలకు స్వాగతంతో పాటు వీడ్కోలు పలికిన ఆయన చివరికి నేడు రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం సమయంలో బోర్డు కార్యాలయంలో వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డితో పాటు పలు శాఖల హెచ్ఓడీలు, ఉద్యోగులు, సిబ్బంది కార్యక్రమానికి హాజరు కాగా అక్బర్ అలీ అందించిన సేవలను పలువురు ప్రశంసించారు. బోర్డు కార్యాలయంలో అన్నింటా తానే ప్రతి విషయంలో ఆయన తోడుగా ఉన్నారని, ఆయన రిటైర్మెంట్ అనంతరం ప్రశాంతమైన జీవితాన్ని అందుకోవాలని కోరుకుంటున్నట్లు పలువురు ఉద్యోగులు తమ స్పీచ్లో తెలియజేశారు. तो अकबर अली साहब इज वन पर्सन whom I will never forget because उनका एक खासियत है, इवन शाम को 7 बजे या 8 बजे भी वो आया फाइल के साथ में, वन थिंग इज ऑलवेज देयर ऑन हिज फेस, दैट इज हिज स्माइल. मुस्कुराते हुए आते हैं और फाइल एंड ऑफिस सुपरिटेंडेंट का जो काम है सबसे मोस्ट डिफिकल्ट है बिकॉज ही हैज टू नो ईच एंड एवरी सेक्शन. కంటోన్మెంట్ బోర్డు ఆఫీస్ సూపరింటెండెంట్ అక్బర్ అలీకి సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా అభినందనలు తెలిపారు. పదవి విరమణ పొందిన అక్బర్ అలీని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డుకు ఎనలేని సేవలందించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, పదవి విరమణ పొందడం తమకు బాధ కలిగిస్తోందన్నారు. కంటోన్మెంట్ బోర్డులో అందరినీ కలుపుకుపోతూ ప్రజలకు మంచి సేవలు అందించారని సతీష్ కుమార్ గుప్తా అక్బర్ అలీని ప్రశంసించారు. 5వ వార్డుకు చెందిన మరో సీనియర్ నాయకుడు చొల్లేటి రమేష్ అక్బర్ అలీని బుధవారం కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా కంటోన్మెంట్ ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు చొల్లేటి రమేష్, చందులు కృతజ్ఞతలు తెలిపారు. నా వంతుగా స్పోర్ట్స్ కిట్స్లో, అధికారుల వంతుగా అభివృద్ధి పనులు, మీరు ఏది కోరుకుంటే అది మీ ఈ జంపన్న ఉన్నాడంటూ సంచారపురి కాలనీ వాసులకు హామీలందించి వారు నూతనంగా ముస్తాబు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును జంపన్న ప్రతాప్ ప్రారంభించారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని సంచారపురి పార్కులో నూతనంగా కాలనీ వాసులు వారి సొంత నిధులతో షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను నిర్మించారు. కోర్టుల ప్రారంభోత్సవానికి బోర్డు మాజీ వీపీ జంపనను ముఖ్య అతిథిగా ఆహ్వానించగా కార్యక్రమానికి హాజరైన జంపన ప్రతాప్ ఎవరో చేస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా వారు సొంత నిధులతో నిర్మించుకున్న స్పోర్ట్స్ కోర్టులపై ఆనందం వ్యక్తం చేశారు. తన వంతుగా స్పోర్ట్స్ మెటీరియల్స్ ను అందిస్తానని హామీ ఇవ్వడంతో పాటు పలు సమస్యలు జంపనకు తెలియజేయగా వెంటనే స్పందించి అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను తెలియజేశారు. వాకింగ్ ట్రంక్ నిర్మాణం, ఓపెన్ జిమ్, గోడలకు పెయింటింగ్లు వంటి అంశాలను సీఓ మధుకర్ నాయక్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లడంతో త్వరితగతిన పనులు చేయించే బాధ్యత తనదంటూ తెలియజేసి సెటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సీటును ఆశిస్తున్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ నేతలను వెంటపెట్టుకుని తీర్థయాత్రలకు వెళ్లారు. ఆ భగవంతుని సన్నిధిలో సీటు రావాలని భగవంతుడిని వేడుకున్నారు.
పార్టీ శ్రేణులంతా తన వెంట ఉండి పనిచేసి గెలిపించాలని కంటోన్మెంట్ నాయకులకు విందు ఏర్పాటు చేసి ధూమ్ధాం చేశారు. సర్వే సత్యనారాయణ, బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్లు ఆధ్యాత్మికతతో మునిగి తేలారు. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి సేవలో తరించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని లక్ష్మీ తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను సర్వే సత్యనారాయణ నిర్వహించారు. ఆయనతో పాటు ముప్పిడి గోపాల్ పాల్గొన్నారు. సర్వే సత్యనారాయణ వెంట సీనియర్ నాయకులు శాంసన్ రాజు, అన్నానగర్ మురళి, పరమేష్, వేణుగోపాల్, సాయి, బీఆర్ఎస్ నాయకుడు నరేష్లు పాల్గొన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి టీం సభ్యులు గోవాలో సందడి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి రాజశేఖర రెడ్డి గెలుపు కొరకు పనిచేసిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు విహారయాత్రలో గోవాకు వెళ్లారు. ఇన్ని రోజులు పార్టీ జెండా మోస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తనకు అండదండగా నిలిచిన కార్యకర్తలను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తన సొంత ఖర్చులతో గోవాకు తీసుకెళ్లాడు. బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, సుశాంత్ రెడ్డి, ప్రవీణ్ యాదవ్ల సారథ్యంలో 40 మంది టీం సభ్యులు బుధవారం గోవాకెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో గోవాకు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు గోవాలో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. గోవా బీచ్ ఒడ్డున ఆనందోత్సవాల్లో మునిగి తేలుతూ ఎంజాయ్ చేశారు. పార్టీకి కష్టపడి పనిచేసిన తమను గుర్తించి కుటుంబ సభ్యునిగా సహాయ సహకారాలు అందిస్తూ కార్యకర్తలకు ఎలవెలలా అండదండగా నిలుస్తున్న మర్రి రాజశేఖర రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య నాయకులు పెద్దల నరసింహ, శేఖర్ ముద్రాజ్, జోగుల భాస్కర్తో పాటు పలువురు తమ అనుచరులతో కలిసి గోవా టూర్కు వెళ్లారు. బస్తీవాసులపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని 2వ వార్డు ఇందిరమ్మ నగర్కి చెందిన పలువురు బేగంపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ప్రహరీ గోడ నిర్మాణాన్ని కూల్చివేస్తుండగా మరో వ్యక్తి తన స్థలంలో ఉన్న గోడను కూల్చివేస్తున్నారంటూ తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, ఇందిరానగర్ రామాలయం వాసులకు అండగా నిలిచి బాధితుల పక్షాన పోలీస్ స్టేషన్కు వెళ్లి బాధితులతో కలిసి ఫిర్యాదు చేశారు. అక్రమంగా స్థలాన్ని ఆక్రమించి సదరు ఇంటి నిర్మాణదారుడు బస్తీవాసులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని కఠిన చర్యలు తీసుకోవాలని టీఎన్ శ్రీనివాస్ పోలీసులను కోరారు. నగేష్, శ్యామ్, మహేష్, సదా, సౌమ్య, గౌస్, జహంగీర్, లక్ష్మణ్, కృష్ణ, కిరణ్, మల్లేష్ తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ మోండా మార్కెట్లో పర్యటించారు. స్థానికంగా వ్యాపారులను సమస్యలు అడిగి తెలుసుకుంటూ పర్యటనను కొంతం దీపికా నరేష్ కొనసాగించారు. చిరు వ్యాపారులు మోండా మార్కెట్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. మోడ్రన్ మార్కెట్గా నిర్మిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదని కార్పొరేటర్ విమర్శించారు. వ్యాపారుల కోసం నిర్మించిన టాయిలెట్స్ను త్వరలో ప్రారంభించనున్నట్లు కొంతం దీపిక తెలిపారు. బల్గంపేట అమ్మవారి దేవాలయంలో కుంభాభిషేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలను భక్తులు చేస్తున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకాన్ని నిర్వహిస్తుండటంతో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. సనత్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత 4 రోజులుగా ఆలయంలో శతచండీ యాగ హోమ పూజలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్కు పూర్ణ కుంభంతో ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితుల ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందించారు. ఆలయ చైర్మన్ సాయిబాబా, ఈవో నాగరాజు, మాజీ కార్పొరేటర్ శేషకుమారి, డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావుతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డ్ పికెట్ సంతోషి మాత దేవాలయం వద్ద బోరు మరమ్మతులకొచ్చింది. స్థానికంగా నీటి సమస్యతో పికెట్ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకువెళ్లడంతో అధికారులకు వివరించారు. బుధవారం బోరుకు మరమ్మతు పనులను బోర్డు సిబ్బంది నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను బీఆర్ఎస్ నాయకుడు పనసా శ్రీకాంత్తో పాటు పలువురు పరిశీలించారు. బోయినపల్లిలో శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధిని కళాశాలలో పనిచేస్తున్న బి సత్యనారాయణ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్న కళాశాలతో విద్యార్థుల కోసం ఉత్తమంగా పనిచేస్తున్న వారి పనితనానికి తగ్గట్టు అవార్డులను కేటాయించారు. అందులో భాగంగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డును సత్యనారాయణ అందుకోగా ఈవో, జేఈఈఓ, డీఈఓల ఆదేశాల మేరకు కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ బానోత్ సురేందర్, గడ్డం కిషన్లు సత్యనారాయణకు అవార్డు అందించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
డివిజన్ సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి పనులు నిర్వహించడమే కాదు, ప్రజల ఆరోగ్య యోగక్షేమాలు తెలుసుకుంటూ స్వచ్ఛంద సంస్థల సహకారంతో హెల్త్ క్యాంపులను ఏర్పాటుకు కృషి చేస్తూ సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ తన గుర్తింపును బదిలీ చేసుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి కమ్యూనిటీ హాల్లో మహిళల కొరకు ప్రత్యేకంగా క్యాన్సర్ బారిన పడకుండా ఉండేలా హెల్త్ క్యాంపును IRDA సిపాత్ ల్యాబ్ సహకారంతో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సామల హేమ పాల్గొని హెల్త్ క్యాంపును ప్రారంభించారు. మహిళలు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, సరైన సమయంలో క్యాన్సర్ను గుర్తించి చికిత్స అందిస్తే వారు ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారనే ఉద్దేశంతో వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని సామల హేమ అభినందించారు. తన డివిజన్ మహిళల కొరకు హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం పట్ల సామల హేమ వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సరైన సమయంలో క్యాన్సర్ను గుర్తించగలిగితే ఎటువంటి ప్రాణభయం లేకుండా రక్షించగలుగుతామని, ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని శీతల్ ల్యాబ్ సంస్థ CEO రజనీ చక్రవర్తి, గైనకాలజిస్ట్ ఉమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో IRDA అధ్యక్షుడు వినయ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేయడానికి వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే నగర కోత్వాల్ పోలీస్ సిబ్బందికి భారీ షాక్ ఇచ్చారు. ఆయన తీసుకున్న నిర్ణయం పోలీస్ శాఖలో ఇప్పుడు ప్రభంజనంగా మారగా తప్పు చేస్తే ఇక కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రెడ్డి కేసులో పోలీసుల నిర్లక్ష్యంతో పాటు పోలీస్ స్టేషన్ సమాచారం బయట వ్యక్తులను పార్టీలకు చేరవేస్తున్నారన్న సమాచారంతో పంచకుట్ట పోలీస్ స్టేషన్ మొత్తంపై బదిలీ పెట్టివేశారు. CI నుంచి మొదలుకొని హోంగార్డ్ వరకు 84 మందిని ఒకేసారి బదిలీ చేయడంతో పాటు వారికి పోస్టింగ్ ఇవ్వకుండా VRకు అటాచ్ చేశారు. ఇక మరో కేసులో గోపాలపురం CA మురళీధర్తో పాటు SI దీక్షిత్ రెడ్డిను హత్య విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ సస్పెండ్ చేయగా నగర బాస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నగర పోలీస్ శాఖను వణికిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.